రేవంత్ సర్కారు అరాచకాలు అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రజా సమస్యలు గాలి కొదిలి పనికిమాలిన చర్యలతో జనాలను ఇబ్బంది పెడుతుంది. ఎక్కడ అభివృద్ధి జాడ లేకపోగా విధ్వంసానికి మాత్రం కాంగ్రెస్ పాలకులు పెంచి పోషిస్తున్నారు. రెండేళ్లలో తట్టెడు మట్టి తీయని కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను తుడిచిపెట్టే కుట్రలు చేస్తుంది. నేతలు సొంత ఖర్చులతో చేసిన పనులను సైతం ఎవరికీ తెలియకుండా చేసేందుకు కుతంత్రాలు పన్నుతోంది. ఈ మేరకు హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో పోలీసులు అర్ధరాత్రి వరకు హంగామా చేశారు. గుడి ముందు నిర్మించిన షెడ్డుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు దాతగా ఉన్న నేపథ్యంలో ఆ బోర్డును తొలగించేందుకు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్ఎస్ నేతలు మాజీ కార్పొరేటర్ ఎన్ శేషకుమారి నేతృత్వంలో అక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోర్డు తొలగిస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. రాత్రి 9:30 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు షెడ్డు కిందే ఉన్నారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయం షెడ్ల నిర్మాణాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పూర్తి చేయించారు. తమ అభిమాన నాయకుడిని చొరవకు గుర్తింపుగా బల్కంపేట పరిసర ప్రాంతాల ప్రజలు అప్పట్లో ఈ షెడ్లకు దాతగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరుతో బోర్డును నెలకొల్పారు. దీన్ని చూసి జీర్ణించుకోలేని ఇప్పటి పాలకులు బోర్డు తొలగించే పని పెట్టుకున్నారు. అయితే 2 ఏళ్లుగా దేవాలయ అభివృద్ధిని గాలి కొదిలేసిన అధికారులు, పాలక మండలి సభ్యులు ఆలయ సమస్యలను పక్కన పెట్టి బోర్డు తీసేసే పని పెట్టుకోవడాన్ని స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. దేవాలయ ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా దాతలను అవమానించేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. అసలు నాకు ఏమన్నా మైండ్ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే అసలు వాళ్ళు ఒక లెటర్ రాసి ఎండోమెంట్స్కి అభ్యంతరం ఉంది, మాకు ఇలాంటి బోర్డు అభ్యంతరం ఉందని ఎండోమెంట్స్ యాక్షన్ తీసుకోవాలి, ఒక ఆర్డర్ పాస్ చేయాలి. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళు వచ్చేసి బోర్డు పీకేస్తాం, బుల్డోజర్ మాట్లాడడం, ట్రైన్ మాట్లాడడం అంటే ఇక్కడ వేసి కూర్చోలేదు, ఊరుకోం కూడా. మనం ప్రపంచం అంతా చూస్తాం, ఎవరన్నా ఒక డొనేషన్ ఇచ్చినప్పుడు ఆడు బోర్డు పెట్టుకోవడం కామన్. వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది ఇక్కడ నాకు అర్థం కావట్లేదు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము బోర్డు తీసేస్తామని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినా అందుకోసం అడ్డుకోవడానికి మేము అంతా ఉన్నాము. మా బోర్డు తీస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఊరుకోము, అడ్డుకుంటాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు విపరీతమైన డెవలప్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ చేయమనండి, రోడ్లు పాడైపోయినాయి, రోడ్లు చూడమనండి, చెత్త పేరుకుపోయింది, చెత్త తీయమనండి. అంతే తప్ప ఏదో బోర్డు పట్టుకొని రోజుల తరబడి దాన్నే పట్టుకుని వేలాడుతూ బోర్డు తీసేస్తామంటే ఎందుకు తీస్తారు? అసలు వాళ్ళకి ఏం రైట్ ఉన్నదని అడుగుతున్నా నేను. ఇవ్వాలనుకుంటున్నారు అసలు బోర్డు ఏమి ఇబ్బంది ఉంది? ఆయన దాత కాదా, లేదంటే డెవలప్ చేయలేదా? ఎందుకని ఇది చేయట్లేదు వాళ్ళని? ఏదైనా ఒక రెజల్యూషన్ పాస్ చేసే రైట్ ఉంటుంది, కానీ తీసే అధికారం, ఒక పెట్టిన బోర్డుని తీసే అధికారం ఎవ్వరికీ లేదు. మా గవర్నమెంట్ కూడా ఉన్నప్పుడు కూడా మేము బోర్డు మెంబర్లు అందరూ ఉన్నారు. ఇటువంటి అరాచకాలు ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఈ అరాచకాలు అన్నీ జరుగుతున్నాయి, ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది. అంతా హైడ్రా, ఎక్కడ పడితే అప్పుడు ఇల్లు కూలగొట్టడం. అంటే ఏదన్నా అభివృద్ధి చేద్దాం, నిర్మాణం చేద్దాం అనే సమస్యలు లేవు, కానీ అభివృద్ధి చేసిన దాన్ని మాత్రం ఎలాగా దాన్ని మనం ఉంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోతుంది. మన ఎమ్మెల్యే, గత మాజీ మంత్రివర్యులు, వీళ్ళకి ఏదైనా మనం శాశ్వతమైన కొబ్బరికాయలు కొట్టడానికి వాళ్ళకి శాశ్వతమైనటువంటి షెడ్డు నిర్మించాలనే ఉద్దేశంతో దాదాపు 32 మడిగెలు వాళ్ళకి కట్టించేసి దాదాపు ఒక్కొక్క దానికి 5 లక్షల నిర్మాణంతో కూడుకున్నది ఈ నిర్మాణం చేయడం జరిగింది. మనం మొన్న గత 2-3 నెలల క్రితం వచ్చినటువంటి దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు ఇక్కడికి వచ్చేసి ఈ షెడ్లను చూసేసి మరి ఈవో గారిని సంప్రదించడం జరిగింది. ఎలా ఇస్తున్నారు, ఉచితంగానా, దీనికి రెంటా అని అడగడం జరిగింది. వీళ్ళు ఉచితంగా ఇచ్చి కట్టించారని చెప్తే అప్పటి నుంచే వాళ్ళ దృష్టి దీనిపైన పడ్డది. వీళ్ళ దగ్గర రెంట్ వసూలు చేయాలని వాళ్ళు భావించారు. ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒక 20 కోట్లు తీసుకురండి, నిర్మాణం చేయండి, మీ బోర్డులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి